హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనం 7th క్లాస్ బయోసైన్స్ పార్ట్లో మనం థర్డ్ లెసన్ అయినటువంటి సిల్క్ వూల్ అనేటువంటి ఒక లెసన్ నేర్చుకుంటున్నాం. దీంట్లో ప్రీవియస్గా ఒక డిఎస్సి క్వశ్చన్ అడిగారండి. మనకు 2024లో జరిగినటువంటి డిఎస్సిలో ఏంటిది సెరికల్చర్ దేనికి సంబంధించింది అని అడిగారు. ఆ క్వశ్చన్ కూడా నేను చూపెడతాను మీకు. దీంట్లో ఈ స్లైడ్ తర్వాత నెక్స్ట్ స్లైడ్ తర్వాత నేను చూపెడతాను, ఓకేనా? తర్వాత మనకు కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అట్లాగే మన ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి. ఒక మంచి ఛానల్ ఉంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంగ్లీష్ మీడియం నోట్స్, అలాగే మీకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి మనకు వాట్సాప్ ఛానల్ ఉంది. సో ఇంత మంచి అద్భుతమైనటువంటి అవకాశాలను మీరు ఎందుకు యూస్ చేసుకోకూడదు అని మేము క్వశ్చన్ వేస్తున్నాం. దానికి మీరు ఆన్సర్గా మాకు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓన్లీ మనం ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాం కాబట్టి మీరు జాగ్రత్తగా వినాలి. ఓకే, మీరు ఇంకా నాకు అంటే కాన్సెప్చువల్ డెవలప్మెంట్ అర్థం కావాలి, ఇంకా నేను ఇట్లా చదవాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ చదవాల్సిందే 100%. అంటే నేను చదవద్దు అని అయితే నేను ఎప్పుడూ అనను. టెక్స్ట్ బుక్ చదివినోడికి మన క్లాస్ విన్నోనికి ఎంత అంటే ఇక ఒకటి టెక్స్ట్ బుక్ మనము చదివి వస్తాం కదా, దాదాపుగా 90% మనం ఇక్కడనే చెప్పేస్తాం. 10% మీరు పోయి టెక్స్ట్ బుక్ చదివిర్రు అనుకో 100 అయిపోతుంది అది. అదే నేను ఏం చదవలే అని అంటే మీరు 90% నేర్చుకున్నట్టు. ఇంకా 10% మీరు టెక్స్ట్ బుక్ నేర్చుకోవాలి. మేము మొత్తం చెప్పలేము కదా. మొత్తం చెప్పాలంటే ఇక మనకు టెక్స్ట్ బుక్కే ఎక్స్ప్లెయిన్ చేసి పడేయాలి. ఓకే, ఇదంతా సోది ఎందుకు కానీ కంటిన్యూ చేద్దాం. కాటన్, జ్యూట్, డెక్కన్ హెంప్ అంటే ఏంటిది మనకు గోంగూర. ఓకే, కోకోనట్, ప్లాంట్స్ ఫైబర్స్ ఆర్ యూస్ఫుల్ టు మేక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫైబర్స్. ఇవన్నీ కూడా ప్లాంట్స్కి సంబంధించింది. అంటే మనము ఉన్ని అంటాం కదా ఫైబర్స్, అవి ప్లాంట్స్ నుండి తీసుకోవచ్చు, యానిమల్స్ నుండి కూడా తీసుకోవచ్చు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్లాంట్స్ నుండి ఏ ప్లాంట్స్ నుండి తీసుకోవాలట? కాటన్, జ్యూట్, గోంగూర, కోకోనట్ ఇలాంటి ప్లాంట్స్. మరి యానిమల్స్ నుండి కూడా తీసుకోవచ్చా అంటే ఎస్. యానిమల్స్ నుండి ఏం తీసుకుంటాం? సిల్క్ అండ్ వుల్ తీసుకుంటాం. ఏ ప్లాంట్స్ నుండి తీసుకుంటామంటే ఎక్కువగా మనము ఏంటిది షిప్ అనేది వుల్, సిల్క్ మామ్ అనేది మనకు సిల్క్ నుండి. కానీ ఈ గోటు, క్యామల్, యాక్ అనేది కూడా వాటి యొక్క హెయిర్స్ అనేవి ఉంటాయి కదా, అవి కూడా యూజ్ అవుతాయి అని అక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. చూడండి ఇక్కడ సెరికల్చర్. ఓకే, ఆ క్వశ్చన్ చూపెడతా అన్నా కదా, ఇది కొంచెం ఒక 2-3 స్టేజెస్ అయిపోయాక చూపెడతా. ఓకే, ఇక్కడ చూద్దాం. మోత్ టు ఎగ్ అంటే పురుగు నుండి గుడ్డు ఎట్లా వస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ రంగారెడ్డి డిస్టిక్లో వెళ్ళిపోవాలి. ఎక్కడ మీరు అందరూ కూడా రంగారెడ్డి వచ్చేసేయండి నా లెక్క. ఇక్కడ మన విలేజ్ పొలమా కూల. ఓకే, ఇక్కడ ఎగ్స్ ఆఫ్ సిల్క్ మోత్ అంటే సీడ్స్. మనము సిల్క్ మోత్ యొక్క గుడ్లను ఏమంటామంటే సీడ్స్ అని అంటాము. ఓకే, ఆ సీడ్స్ ఇక్కడ ఉంటాయి అన్నట్టు. సరే, నెక్స్ట్ చూద్దాం. సిల్క్ మోత్ ఈజ్ లైక్ బటర్ఫ్లై. దాని సిల్క్ మోత్ ఎట్లా ఉంటుందట? బటర్ఫ్లై లెక్క ఉంటుందట. ఓకే, మరి ఆ సిల్క్ మోత్ని దేంట్లో పెడతారు అంటే ఆ సెపరేట్ సీడ్స్ ఉంటాయి కదా, అవన్నీ కీప్ దోస్ మోత్స్ గ్రిల్ మెష్ బాక్సెస్ ఇన్ సెపరేట్ రూమ్స్. వాటిని వాళ్ళు ఏమంటారట? అక్కడ ఉన్న వాళ్ళు చిలుకలు అంటారట తెలుగులో. మనం అందరం తెలుగు వాళ్ళం కదా. సిల్క్ మోత్ అంటే ఏంటిది? ఇంగ్లీష్. దాన్నే సైంటిఫిక్ నేమ్ అని ఏమంటారా అంటే బాంబిక్స్ మోరీ. ఏమంటారు? బాంబిక్స్ మోరీ. కాబట్టి జాగ్రత్తగా సైంటిఫిక్స్ నేమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతున్నాయి. వాడు ఎట్లా నుండి అడిగేది కూడా తెలుస్తలేదు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఏ ఫీమేల్ లే 500 eggs ఇన్ ఏ 1 అండ్ గో అండ్ డైస్. అంటే ఏంటిది? ఒక ఫీమేల్ అంటే ఏంటిది? ఒక ఫీమేల్ అట ఏం చేస్తుందట? 500 గుడ్లను పెడుతుంది. అలాగే పెట్టేసినాక చనిపోతుంది. ఒకటేసారి తీస్తుంది, చనిపోతుంది. మరి వాళ్ళు దేని మీద? ఒక వైట్ క్లాత్ ఆర్ పేపర్ మీద కింద అంటే ఆ సర్ఫేస్ని తీస్తారు. అంటే కింద ఏదైనా మనం చేప లెక్క పరిచేస్తారు కదా,
దాని మీద పరిచేసి దాని మీద పెడతారు అన్నట్టు. ఇవన్నీ కూడా ఏంటిది, సిల్క్ మౌత్ని పెట్టినాక అక్కడ అదేం చేస్తుంది, గుడ్లను పెడుతుంది. ఓకే, ఇదన్నీ కూడా స్మాల్ ఇన్ సైజ్ లాగా ఉంటాయి. మీకు నేను చూపెడతాను చూడండి, ఇగో ఇలా. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. సిల్క్ మాత్ ఎగ్ సెంటర్ ఏంటిది, ఆ ఎగ్ సెంటర్స్ ఉంటారు కదా, అంటే వాటిని ఆ ఎగ్ సెంటర్స్ని ఏమంటారంటే గ్రీనేజెస్. ఏమంటారు, గ్రీనేజెస్. ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇదంతా కూడా మనం ఒకరోజు రంగారెడ్డికి పోతాం, ఒకరోజు కరీంనగర్కి, ఆదిలాబాద్, వరంగల్, ఇదంతా కూడా మొత్తం అటు ఇటు ఉంటుంది. కానీ నేను ఒక ఆర్డర్ వైజ్లో రాసుకొని వచ్చిన, మీరు కూడా ఆర్డర్ వైజ్లో రాసుకోండి నోట్స్. ఓకే, ఏమంటారాక చెప్పండి, గ్రీనేజెస్. నెక్స్ట్ మల్బరీ అంటే కింద ఏం పెడతారు, మల్బరీ అంతా కూడా నేను చూపెడతాను ఒక్క నిమిషం. ఇగో ఇదంతా కూడా మల్బరీ లీవ్స్ అండి. అది కింద అంతా కూడా మల్బరీ లీవ్స్. అది బెడ్ లెక్క చేస్తారట. ఎందుకు, చిన్న చిన్న పీసెస్ని అవి దాని మీద అయితే మంచిగా ఉంటాయి. దాని యొక్క ఫుడ్ అదే, మల్బరీ లీవ్సే. ఎవరైనా అడిగితే అదే పెట్టుర్రి ఆన్సర్ కూడా. ఎవరైనా అడిగితే కూడా చెప్పుర్రి అట్లనే. ఓకేనా, ఏంటిది మల్బరీ లీవ్స్ మీద ఎగ్స్ అనేవి పెట్టేస్తారు. తర్వాత బిగ్ సీడ్ సెంటర్ ఎక్కడ ఉంది అట, బిగ్ సీడ్ సెంటరు మనకు హార్స్లీ హిల్స్ ఇన్ చిత్తూరులో ఉంది. ఎక్కడ ఉంది, హార్స్లీ హిల్స్ ఇన్ చిత్తూరులో ఉంది. ఎక్కడ ఉంది అనేది కూడా అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి జాగ్రత్త. ఓకే, మనకు ఫస్ట్ అనేది అయిపోయింది. ఏంటిది, పురుగు నుండి గుడ్డు ఎట్లా వచ్చింది అనేది అయిపోయింది. వాళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ కూడా సీడ్స్ తీసుకొస్తారు. ఎక్కడ నుండి, మన వీళ్ళు రంగారెడ్డి యాక్చువల్లీ. వీళ్ళు ఎక్కడి నుండి తీసుకొస్తారంటే చిత్తూరు నుండి తీసుకొస్తారు. చిత్తూరు నుండి తీసుకొచ్చినాక ఏం చేస్తారు, అవన్నీ కూడా ఒక బాక్స్లో పెడతారు. ఆ బాక్స్లో పెట్టినాక అవన్నీ ఈంతాయి. ఒక్క ఫీమేల్ ఏం చేస్తుంది, 500 గుడ్లను పెట్టి చనిపోతుంది. ఓకే, తర్వాత ఆ సిల్క్ మౌత్ ఎగ్ సెంటర్ని ఏమంటాం, గ్రీనేజెస్. తర్వాత అవన్నీ కింద ఏ లీవ్స్ పెడతారు అని కూడా అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మల్బరీ యొక్క లీవ్స్ బెడ్గా పెడతారు. ఓకే, బిగ్ సీడ్ సెంటర్ ఎక్కడ ఉంది అంటే హార్స్లీ హిల్స్ ఇన్ చిత్తూరు, ఆంధ్రప్రదేశ్. ఓకే, నెక్స్ట్ ఎగ్ టు కుకున్ అంటే గుడ్డు నుండి కాయలు. గుడ్డు నుండి కాయలు. ఇప్పుడు ఎక్కడికి రావాలి, మనము కరీంనగర్కి రావాలి. దాంట్లో ఒక స్టోరీ లాగా ఉంటుంది. కాబట్టి నేను సేమ్ అట్లనే చెప్దామని అనుకుంటాను. కాబట్టి కొంచెం టైం టేకింగ్ అనేటువంటి ప్రాసెస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రేస్లలో ఒక వైట్ అండ్ ఎల్లోయిష్ ఎగ్ లైక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. వాళ్ళు అవన్నీ కూడా ఎగ్స్ నుండి కుకున్ అంటే కాయలు రావాలి కదా, ఎగ్స్ నుండి కాయలు రావాలి. కాబట్టి ఒక ట్రేలో పెడతారు. అదంతా అవి దాంట్లో ఉన్నటువంటి ఆ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వైట్ అండ్ ఎల్లోయిష్ ఎగ్స్ అట్లా ఉంటాయి అన్నట్టు, అంటే ఆ స్ట్రక్చర్లో ఉంటాయి. తర్వాత సిల్క్ వామ్స్ టు గెట్ కుకున్. ఏంటిది, ఒక సిల్క్ వామ్ కుకున్గా కావడానికి సంవత్సరానికి ఒక 5 to 6 హార్వెస్ట్. అంటే ఏంటిది, ఇప్పుడు మనం 2 పంటలు వేస్తున్నాం, ఒకటి వానాకాలం, ఒకటి యాసంగి. అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే సంవత్సరానికి 5 నుండి 6 సార్ల సిల్క్ వామ్ నుండి కుకున్గా తీస్తారన్నట్టు. అంటే దాదాపుగా 2 నెలలకు ఒకసారి తీస్తారన్నట్టు. 12 months కదండి. అంటే 5 to 6 అంటే ఒకవేళ 6 అనుకోండి, అంటే 2 monthsకి ఒకసారి తీస్తారు. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అవి మొక్కలు ఉంటాయి కొన్ని. ఏంటి, మన మల్బరీ ప్లాంటేషన్ ఉంది కదా, ఇక్కడ చిత్తూరు పలమనేరు అనేది ఉంది కదా, అక్కడ ఆ ఊరు నుండి ఏం చేస్తారంటే వీళ్ళు మల్బరీ ప్లాంటేషన్ చేస్తారన్నట్టు. ఎక్కడ, కరీంనగర్లో అక్కడ చేస్తారు. కాబట్టి ఇక్కడ మల్బరీ ప్లాంటేషన్కి మొక్కలు కావాలి కదా, మొక్కలు కావాలంటే ఎక్కడికి పోతున్నారు వాళ్ళు, చిత్తూరు పలమనేరు ఊరికి పోయి మొక్కలు తీసుకొస్తాడు. దాంట్లో ఒక అబ్బాయి ఉంటాడు, మా నాన్న పోయి మొక్కలు తీసుకొస్తాడు. ఆ మొక్కల్ని మేము ఏం చేస్తాం, కొమ్మలుగా చేసి మల్బరీ ప్లాంటేషన్ అంతా చేస్తాం. దానిని ఏది మనం బెడ్ లెక్క చేస్తాం కదా, కింద లీవ్స్ అనేవి వాటిని ఫీడ్, అదే ఆహారం వాళ్ళకు. అంటే స్మాల్ పీసెస్గా చేసేసి దాన్ని ఏం చేస్తారు, వాటికి పెడతారు సిల్క్ ఫామ్స్కి. తర్వాత వైట్ కలర్డ్ సిల్క్ ఫామ్స్ ఉంటాయి. అవి ఇక్కడ హార్సీ హిల్స్, మనకి ఎక్కడ చెప్పండి, హార్సీ హిల్స్లో ఉంటాయి అన్నట్టు. అవన్నీ కూడా వైట్ కలర్డ్గా ఉంటాయి మనకు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వామ్స్ ఏంటిది, నీడ్
వామ్ అండ్ హైజీనిక్ కండిషన్ అండ్ ప్రాపర్ లైట్ టు గ్రో అట. అవి సిల్క్ వామ్స్ ఉన్నాయి కదా, అవి గ్రో కావడానికి అంటే పెద్దగా కావడానికి ఏమేమి కావాలి? హైజీనిక్గా ఉండాలి కండిషన్, అంటే నీట్గా. తర్వాత వెచ్చగా ఉండాలి, అంటే వేడిగా వామ్గా ఉండాలి. తర్వాత దానికి ప్రాపర్ లైట్ కూడా ఉండాలి. ఓకే, అవి ఏం చేస్తాయంటే రాత్రి పగలు తేడా లేకుండా మల్బరీ లీవ్స్ని తింటూనే ఉంటాయి. కాబట్టి వాళ్ళు ప్లాంటేషన్ అనేది పెట్టేస్తారు ఇక్కడనే. ఓకే, బిగ్ సైజ్డ్ గ్రో అంటే అవి పెద్దగా కావడానికి, అవి పెద్దగా అవుతాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు, చిన్న ట్రే ఉంటుంది. చిన్న ట్రే తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎప్పటికి చిన్ననే ఉండవు కదా. ఇప్పుడు చూడండి, మీకు ఈజీగా చెప్తా. ఇగో ఇది చూడండి. ఓకే, ఇవి కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి కదా. ఇట్లా పెద్ద పెద్దగా అయినప్పుడు ఏం చేస్తారట అంటే వాళ్ళు వెదరు గంపలు ఉంటాయి కదా కింద, బుట్టలు, వెదురు బుట్టలల్లో పెట్టేస్తారు. దాన్నే మనం కేన్ ఫ్రేమ్స్, వాటిని ఏమంటారంటే కూకూనేజ్ అని అంటారు. అవి పెద్దగా అయిపోయిన తర్వాత ఆ దాన్ని ట్రాన్స్ఫర్ చేసేస్తారు. దాన్ని మనము అక్కడ ఏమన్నాం, చిలుకలు అన్నాం కదా, ఇక్కడ ఇప్పుడు ఏమంటాం, చంద్రికలు అంటున్నాం. కాబట్టి ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, మీరు ఒక్కసారి చదివితే ఈజీగా అర్థమవుతుంది. ఓకే, మనం దీంట్లో ఒక్కసారి సమ్మరి చూద్దాం. ఫస్ట్ ఆ ఎగ్స్ అనేవి ట్రేస్లలో పెట్టేస్తారు. అది వైట్ అండ్ ఎలిష్లో ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే మనము మల్బరీ ప్లాంటేషన్కి సంబంధించింది చెప్పడం జరిగింది. ఆ ఫీడ్స్ని అంటే దాన్ని ఫీడ్ చేస్తారు. దేన్ని? మల్బరీ ప్లాంటేషన్కి ఫీడ్ చేసినప్పుడు ఏమవుతుంది, అవన్నీ కూడా స్మాల్ పీసెస్గా వాళ్ళకి పెడతారు. అవన్నీ కూడా తింటూనే ఉంటాయి రాత్రింపగలు. తర్వాత అవి పెరగడానికి హైజీనిక్ అండ్ వామ్ కండిషన్స్ అండ్ ప్రాపర్ లైట్ అనేది ఉండాలి. ఓకే, తర్వాత మనము బిగ్ సైజ్గా అయినప్పుడు వెదురు ఫ్రేమ్స్కి సంబంధించిన బుట్టలు ఉంటాయి కదా, దాంట్లో వెళ్తారు, అంటే దాంట్లో ట్రాన్స్ఫర్ చేస్తారు అన్నట్టు. తర్వాత ఏమవుతుంది, అవన్నీ కూడా కూకునేజ్గా మారడం జరుగుతుంది. ఎగ్ టు కూకునేజ్గా మారింది. తర్వాత మనం నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఓకే, నెక్స్ట్ మనం ఇంకొక కొన్ని చూద్దాం ఇంపార్టెంట్. ఆఫ్టర్ 30 to 40 days ద క్యాట్ పిల్లర్స్ స్టాప్ ఈటింగ్ అండ్ సెటిల్స్ ఎట్ పర్టికులర్ ప్లేస్. అవి ఒక 30 నుండి 35 అంటే నెల రోజుల తర్వాత ఏం చేస్తాయట, అవి తినడం అనేది ఆపేసినాక ఒక పర్టికులర్ ప్లేస్లో సెటిల్ అయిపోతుంది. తర్వాత అవి ఎక్స్పోజ్డ్ టు ఎయిర్ అంటే ఏంటిది, దాని యొక్క తలకాయ అటు ఇటు ఊపుకుంటా అది గాలికి ఎక్స్పోజ్ కావడానికి ప్రయత్నిస్తుంది. తర్వాత ఆ గాలికి ఎక్స్పోజ్ కావడానికి ఆ ప్రయత్నంలో అది ఒక మంత్ అయిపోయింది కదా, దానికి మంత్ అయిపోయాక అది ఒక సీక్రెట్ సబ్స్టాన్స్, అదొక సబ్స్టాన్స్ని సీక్రెట్ చేస్తుంది. అది ఒకవేళ ఆ వేడితోటి అవుతుంది కదా, ఆ వేడితోటి అదేమవుతుంది, గట్టిగా అయిపోతుంది. ఆ గట్టిగా అయిపోయిందే మనకు ఏమవుతుంది, సిల్క్ ఫైబర్ అవుతుంది. అదే పట్టుదారం. దాని యొక్క సీక్రేషన్ నుండి వచ్చినటువంటి అదే పట్టుదారం ఏం చేస్తుంది, తనను తాను కప్పుకుంటూ వల మాదిరిగా అల్లుకుంటుందట. ఓకే, తనను తాను అంటే ఏంటిది, సిల్క్ వామ్ ఏం చేస్తుంది, ఆ ఫైబర్ని తనను తానే కప్పుకుంటుంది. ఇప్పుడు కొంచెం పెద్దగా అయినాక ఎలాగో ప్రొడక్షన్ కావాలి కదా, సో ఇది అన్నట్టు. నెక్స్ట్ క్లోజ్డ్ శాక్, మూసిన సంచిలాగా మొత్తం అయిపోతుంది. అవన్నీ కూడా పట్టుకాయాలన్నట్టు. ఓకే, నెక్స్ట్ మనకు ఆఫ్టర్ 2-3 weeks యంగ్ మాత్స్ కేమ్ అవుట్ ఫ్రమ్ ద కుకన్స్ అండ్ ఫ్లై అవే. అవి ఏం చేస్తాయి, ఇంకా కొంచెం ఒక 2-3 ఏంటిది మనకు వారాలు అయిపోయాక అవి కొంచెం పెరుగుతాయి కదా, యంగ్ మాత్స్ అయిపోతాయి. అవి వచ్చేసినాక ఏం చేస్తాయి, అవి కొంచెం పెరగగానే ఎగరడానికి ప్రయత్నిస్తాయి. ఆ ఎగరడానికి ప్రయత్నించే లోపు వీళ్ళు ఏం చేసేస్తారు, వాటిని అన్నిటికీ కూడా స్టిఫ్లింగ్ అనేటువంటి ఒక పద్ధతిలో 10 నుండి 15 నిమిషాలు స్టీమ్ చేస్తారు. అంటే ఏం చేస్తారు, ఉడికిస్తారు అన్నట్టు. ఇట్లా. ఓకే, ఇట్లా స్టిఫ్లింగ్ అన్నట్టు ఇది. ఇక్కడ చూడండి. ఓకే, నెక్స్ట్ మనం అక్కడ చూసుకున్నట్లయితే ఈ స్టిఫ్లింగ్ చేస్తారు కదా, ఇట్లా చేస్తే ఏమవుతుంది, ఆ కుకోన్ అనేది దాదాపుగా లాంగ్ టైం ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనము ఈ స్టిఫ్లింగ్ అనేది ఎక్కడ చేస్తారు, మనకు రీలింగ్ సెంటర్లో చేస్తారు. అది మనం అంటే కొంచెం నోట్ అన్నట్టు అది. తర్వాత మనకు దేశవాళీ పట్టు అని అందరికీ తెలిసిన విషయమే టస్సర్ సిల్క్ అంటాం కదా. ఇది ఎక్కువగా కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం ఆ ప్రాంతంలో ఉంటుంది. అంటే ఎవరైతే ట్రైబ్స్ ఉంటారో వాటికి సంబంధించిన వాటికి ఉంటుంది.
తర్వాత మనం ఇప్పుడు టర్మేలియా ఓక్ అనేటువంటి చెట్టుకు దానికి లింక్ అయి ఉంటుంది. దాని మీదనే అది అంటే అవి ఉంటాయి అన్నట్టు. ఓకేనా, టస్సర్ సిల్క్కు సంబంధించినటువంటి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. థర్డ్ చూసినట్లయితే కుకున్ టు ఫైబర్ అంటే ఏంటిది, మనకు కుకున్ నుండి దారం ఇట్లా తీస్తారు. ద ప్రాసెస్ ఆఫ్ రీలింగ్ ఫైబర్ టు యాన్. ఇక్కడ చూసినట్లయితే రీలింగ్ సెంటరు మనకు బుక్లో ఇచ్చినటువంటి ఒక అతను ఉంటాడు. అతను పోయి అడుగుతారు, వీళ్ళు నీలిమ వాళ్ళు అడిగినప్పుడు ఏంటిది, షాద్ నగర్, ఐఎమ్ ఫ్రమ్ ద షాద్ నగర్, ఐఎమ్ వర్కింగ్ ఇన్ దిస్ రీలింగ్ సెంటర్. సో తర్వాత ఆయన ఏం చేస్తాడు, ఆయన గురించి ప్రాసెస్ అంతా చెప్తాడు. చెప్పినప్పుడు ఏంటిది, ఆబ్టైనింగ్ సిల్క్ ఫ్రమ్ కుకున్ అనేది ఎట్లా అవుతుంది అనేది చెప్తాడు. ఆ కుకున్స్ అనేవి ఏమవుతాయి, బాయిలింగ్ ఇన్ హాట్ వాటర్ అని ఎప్పుడైతే, ఎందుకు, టు గెట్ సిల్క్ వామ్. ఇక్కడ చూపెడతా ఆగండి మీకు. ఇగో వీళ్ళు బాయిల్ చేస్తారు, ఇట్లా నుండి ఈమెమో దారం తీస్తుంది. ఓకే, అట్లా అన్నట్టు. తర్వాత ఏం చేస్తారు, యాన్ చేస్తారు. ఓకే, యాన్ అంటే ఏంటిది, మనకు స్పిన్నింగ్ ఉంటుంది కదా, స్పిన్ చేస్తారు. ఇక్కడ చూసినట్లయితే మనకు ఫస్ట్ బాయిల్ చేసేస్తారు హాట్ వాటర్లో, ఎందుకు, టు గెట్ సిల్క్ వామ్. తర్వాత ఆ స్పిన్స్ అనేది ఫైబర్ అవుతుంది కదా, అంటే తిరుగుతుంది కదా, తిరిగేటప్పుడు దాని నుండి వచ్చేటువంటి 2 ప్రోటీన్స్ ఏంటి అంటే సిరిసైన్, తర్వాత ఫైబ్రోయిన్ అనేటువంటి 2 ప్రోటీన్స్ అనేవి వస్తాయి. తర్వాత ఆ మెషిన్స్కి మనకు రీలర్స్, తర్వాత ట్విస్టర్స్ అనేవి మెషైన్స్ అనేటువంటివి ఉంటాయి. తర్వాత ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనం చదవాలి, చదివితేనే అర్థమవుతుంది. నేను ఎంత ఊరినా కానీ అది అర్థం కాదు మీకు. ఇక్కడ చూడండి, వీ విల్ కిల్ ద లార్వా ఇన్సైడ్ బై ద ప్రాసెస్ ఆఫ్ స్టిఫ్లింగ్ బై పుట్టింగ్ ఎ లాట్ ఆఫ్ దిస్ ఇన్ ఎ స్టీమ్ ఓవెన్ ఫర్ 10 to 15 minutes. The cocoons have to be stifled to kill the larva inside, as otherwise it will cut its way out after growing into a moth and spoil the cocoon. We will not able to get continuous thread of silk from such a cocoon, thus we don't be able to obtain quality fiber or for fabric. ఇక్కడ వాడు క్లియర్గా ఇచ్చిండు, దాన్ని కనుక అట్లా స్టీమ్ చేయకపోతే అది ఇంకా ఉన్నటువంటి ఆ కుకున్ అంతా కూడా స్పాయిల్ చేస్తుంది. కాబట్టి దాన్ని కిల్ చేసేసి ఏం చేస్తాడు, ఇట్లా స్టీమింగ్ చేసి దాంట్లో నుండి తీసుకుంటాడు అన్నట్టు. ఓకే, అట్లా ఇవ్వడం జరిగింది. తర్వాత రీలింగ్ సెంటర్స్ ఇంకా ఎక్కడ ఉన్నాయంటే మనకు నందికొట్కూరు, కరీంనగర్, హైదరాబాద్. నందికొట్కూరు అనేది ఏపీకి సంబంధించింది. ఓకే, తర్వాత మనము నేత వేయడం చూసుకున్నట్లయితే మనకు పోచంపల్లి, యాదగిరి, భువనగిరి, ఇది మన అందరికీ తెలిసిందే. పట్టణం అంటారు, సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ అని అంటాము. యాదగిరి అంటే పోచంపల్లికి మీరు ఒక్కసారి చూసుకోండి, దానికి సంబంధించింది. వ్యూ సిల్క్ ఫ్యాబ్రిక్ బై యూజింగ్ సిల్క్ యాన్ ఆన్ హ్యాండ్లూమ్స్ అంటే ఏంటిది, అదంతా కూడా ఇక్కడ హ్యాండ్లూమ్స్ అంటే ఏంటిది, మనకు చేనేతనే కదా, అది హ్యాండ్లూమ్ అంటే చేనేతనే కదా. సో అట్లా చేస్తారు. తర్వాత పోచంపల్లి పట్టు, ధర్మవరం పట్టు, లేకపోతే మనం ఏమంటాము టై అండ్ డై, లేకపోతే పోచంపల్లిని ఇంకొకటి జామ్దాని అని అంటాం కదా. ఎందుకు, వాటికి సంబంధించింది మనకి ఇప్పుడు ఇవి 2 కూడా ఇవన్నీ కూడా ఒక్కటి. తర్వాత మళ్ళీ ఇక్కడ చూద్దాం, ఇదంతా కూడా ఒకటి అన్నట్టు. ధర్మవరం పట్టుకు సంబంధించింది ఏంటిది, వైడ్ బార్డర్ అండ్ రిచ్ బుటా ఆర్ డాట్స్. చీరలు వెడల్పు అంచుతో మధ్య బుట్టలతో లేదా చుక్కలతో ఎంతో అందంగా ఉంటాయట. సో అది చూడండి. తర్వాత చూడండి, జామ్దాని సారీ ఆన్ లూమ్ వెఫ్ట్ బీన్ ఓవెన్ ఆర్ ఓవర్ వార్ఫ్. ఓకే, ఇట్లా చూసినట్లయితే మనకు అన్నీ కూడా వస్తాయి. తర్వాత బనారస్, కంచీపురం, ధర్మవరం, నారాయణపేట, కొత్తకోట, తర్వాత పోచంపల్లి ఆర్ ఆల్ ద టైప్ ఆఫ్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ నేమ్స్ వేర్ దే మేడ్. అది దానికి ఎందుకు అట్లా బనారస్, తర్వాత ధర్మవరం, పోచంపల్లి ఎందుకు వచ్చిందంటే అవి అక్కడనే తయారవుతాయి కాబట్టి వాటి పేర్లు కూడా అవే పెట్టేసిర్రు అన్నట్టు. ఓకే, తర్వాత టస్సర్ సిల్క్, మోగా సిల్క్, కోసా సిల్క్, ఈరీ సిల్క్, ఇవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి మనకు ఫైబర్స్ అన్నట్టు. మెథడ్స్ ఏం చేస్తారంటే ఒకటేమో హ్యాండ్లూమ్స్, ఇంకొకటి పవర్ లూమ్. టు వ్యూ సిల్క్ 2 మెథడ్స్ యూజ్ చేస్తారు. మెథడ్స్ కూడా అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, జాగ్రత్త. ఓకే, థ్రెడ్ గెట్ ఫ్రమ్ ద యావరేజ్ కుకున్ రేంజెస్ 1000 to
3000 ఫీట్స్ వస్తాయట ఒక యావరేజ్ కుకున్కి. అండ్ 2000 to 3000 కుకున్స్ ఆర్ రిక్వైర్డ్ టు మేక్ 500 grams ఆఫ్ సిల్క్. 500 గ్రాముల సిల్క్ అంటే హాఫ్ కేజీ సిల్క్ తయారు చేయడానికి 2000 నుండి 3000 మనకు కుకున్స్ కావాలి అని అక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకే, 5 crore చెప్పండి మీరే. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, ఓకే, 10,000s, lakh, 10 lakh అంటే 50 lakh ఫీట్స్ ఆర్ మోర్ దెన్ 1000 miles అనేవి ఎప్పుడు మనకు 500 grams సిల్క్ అయితే అంత దాని యొక్క డిస్టెన్స్ అనేది ఉంటుంది అన్నట్టు. ఇక్కడ చూడండి డయాగ్రామ్ ఇట్లా వేసుకోండి మీరు కూడా మంచిగా నీట్గా, మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఐఎమ్ నాట్ ఏ బయో సైన్స్ స్టూడెంట్, ఐఎమ్ రిపీటింగ్ అగైన్, సో దెర్ ఈస్ సమ్ మిస్టేక్స్, కాబట్టి మీరు ఖచ్చితంగా నా యొక్క రిక్వెస్ట్ని కన్సిడర్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి పూప, తర్వాత లార్వా, ఎగ్స్, అడల్ట్ ఆర్ ఇమోజో, లైఫ్ సైకిల్ ఆఫ్ సిల్క్ వామ్స్ ఇట్లా తెస్తాడు రంగారెడ్డి నుండి. తర్వాత కరీంనగర్కి వస్తాం. ఓకే, తర్వాత ఇట్లా 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 అయిపోతుంది. మళ్ళీ ఏడిపోతాం మనము, ఏడిపోతాం స్టిఫ్లింగ్ అనేటువంటి ఒక పద్ధతికి పోతాం. అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ వస్తాం. ఓకే, అదంతా కూడా ప్రాసెస్. తర్వాత స్టోరీ ఆఫ్ వుల్, ఇప్పుడు ప్లాంట్స్ అయిపోయింది, ఇప్పుడు యానిమల్స్. ప్రోటీన్, కెరటిన్ అనేటువంటిది ఉంటుంది. ఇది మనకు సీటెట్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఫ్రీక్వెంట్గా అడిగారు. సీటెట్లో చాలాగా అడిగారు, మనకు టెట్ ఆర్ డిఎస్సీలలో కూడా అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నది, గుర్తుపెట్టుకోండి. వుల్ ఈజ్ ఆప్టెన్ ఫ్రమ్ హెయిర్ ఆఫ్ ఆల్ ద యానిమల్స్. డిస్ప్లే ఈడ ఏం డిస్ప్లే ఉన్నది, ఏం లేదుగా, మరి నువ్వేందంటావు అని అనుకోకూరి. ఓకే, టెక్స్ట్ బుక్లో అది నేను రాసినాను సేమ్ అట్లనే మీకు అర్థం కావడానికి. షిప్, గోట్, యాక్, ఇలామా, క్యామెల్, ఆల్ఫకా ఇవన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేసిర్రు. అక్కడ నీలిమ పోతుంది కదా, ఆ అమ్మాయి పోయినప్పుడు అరే ఓన్లీ మనకు షిప్ తోటే తీస్తారని తెలుసు కదా, ఇవన్నీ ఈడెందుకు పెట్టిరంటే వీటి యొక్క హెయిర్స్ నుండి కూడా తీస్తారు తల్లి అని అక్కడ అంటాడు అన్నట్టు ఒకరు. ఓకేనా, ఇవన్నీ కూడా ఫ్లీజ్ ఆర్ ఫ్లవర్ అన్నా కూడా ఉన్ని అన్నట్టు ఇవన్నీ. ఓకే, తర్వాత గుడ్ క్వాలిటీ వుల్ ఎక్కడి నుండి వస్తుంది అంటే మెరినో షిప్ అనేది నుండి వస్తుంది. ఓకే, తర్వాత ఫ్లీస్ అనేటువంటిది ఎంత 3 to 5 inches వెరీ వాల్యుబుల్ అన్నట్టు దానికి సంబంధించి మెరినో షిప్ దాదాపుగా మనకు సంవత్సరానికి 5 to 18 kgs ఆఫ్ వుల్ పర్ ఇయర్ ఇస్తుంది. మీరు ఎప్పుడైనా ఈ మనకు యాక్షన్ సినిమాస్ కానివ్వండి, కాశ్మీర్కి సంబంధించిన సినిమాలు చూడండి, దాంట్లో గొర్రెలు ఉంటాయి కొన్ని, అవి కనబడతాయి మీకు ఎప్పుడైనా. ఓకే, ఇక్కడ నెక్స్ట్ క్యామెల్ నుండి కూడా తీస్తారు. క్యామెల్ ఈజ్ ఫేమస్ ఫర్ తడపడుతుంది. క్యామెల్ ఈజ్ ఫేమస్ ఫర్ రాజస్థాన్. హెయిర్ ఆఫ్ క్యామెల్ అనేది ఉంటుంది అక్కడ. అంగోరా గోట్ అనేది కాశ్మీర్లో ఉంటుంది, సాఫ్ట్ హెయిర్. ఓకే, అలాగే షిప్ది కూడా సాఫ్ట్ హెయిర్ ఉంటుంది. క్యామెల్ హ్యాస్ రఫ్ అండ్ కోర్స్ హెయిర్ అంటే గరుకగా మూతగా ఉంటుంది. రిమూవింగ్ ఫ్లీస్ ఆఫ్ షిప్ అంటే దాన్ని ఏమంటారంటే దేంట్ నుండి తీస్తారు, రాజోర్ నుండి తీస్తారు. ఇన్ స్ప్రింగ్ సీజన్లోనే తీస్తారు. ఎందుకు వసంత ఋతువులోనే ఎందుకు తీస్తారు అని అక్కడ క్వశ్చన్ ఇచ్చారు, ఆన్సర్ ఇవ్వలేదు. అది మీరే ఒక్కసారి కనుక్కొని మీరు కామెంట్ బాక్స్లో ఎట్లాగో పెట్టారు, కనీసం మీ బుర్ర బాక్స్లో పెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఇదంతా కూడా మనం ఏమంటాం, షీరింగ్ ప్రాసెస్ అంటాం. తర్వాత వాషింగ్ ఆర్ స్కోరింగ్ అనేటువంటిది మనము రిమూవ్ డస్ట్ గ్రీస్ బై యూజింగ్ కెమికల్ వాటర్స్. దాని మీద ఉన్నటువంటి అంతా కూడా దట్టి గ్రీస్ ఉంటుంది కదా, అవన్నీ కూడా తీసేస్తారు. దాన్ని గ్రీస్ ఎందుకు రాస్తారంటే దానికి ఎలాంటి డ్యామేజ్ కాకుండా రాస్తారు ఫస్ట్. ఓకే, తర్వాత చూసుకున్నట్లయితే వుల్ క్లాసింగ్ ఆర్ సార్టింగ్ అంటే ఏంటిది, సెపరేటింగ్ అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు హెడ్డింగ్గా తీసుకోండి, దానికి సంబంధించిన ఆన్సర్ ఇది. అంటే ఏంటిది, అన్వాంటెడ్, ఇప్పుడు దాని మీద ఏంటిది మనకు అది అడవులకు అటు ఇటు పోతుంది కదా, పుల్లలు ఉంటాయి కదా, లీవ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా సెపరేట్ చేస్తారు అన్నట్టు. ఓకే, నేను ఇక్కడ చూపెడతాను ఒక్క నిమిషం. ఇగో ఇలా చేసేస్తారు. ఇది స్పిన్నింగ్, తర్వాత ఇది అదంతా కూడా తీస్తారు. ఎట్లా అనేది కూడా చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇగో ఇదే మెషిన్ అది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. స్పిన్నింగ్ అంటే ఏంటిది, కార్డింగ్ వూల్ ఆర్ కాంబైనింగ్, అది మనకి అందరికి తెలిసిందే ఇదే. స్పిన్నింగ్ అంటే ఇంతే కదా. ఓకే, నెక్స్ట్ నైటింగ్ వూల్ ఫ్యాబ్రిక్స్ అంటే ఏంటిది, అల్లడం.
మేకింగ్ నాట్స్ విత్ లూప్స్ అండ్ రింగ్స్ ఆఫ్ లాంగ్ థ్రెడ్స్ ఆఫ్ యాన్. ఓకే, నెక్స్ట్ వార్ప్ థ్రెడ్డింగ్. వార్ప్, ఇక్కడ వార్పును వెఫ్ట్ అంటే ఏంటిదో ఒక్కసారి నేర్చుకోండి. ఎప్పుడైనా కూడా మీకు మనము ఇది టాప్ టు బాటమ్, మీకు సోషల్లో కూడా చెప్పిన నేను హ్యాండ్స్లూమ్ అప్పుడు ఇవి అయినా ఇక్కడ ఉన్న వాళ్ళు ఆడుండరు, ఆడున్న వాళ్ళు ఈడుండరు. ఓకే, ఇదంతా కూడా ఏమంటాము, ఇదంతా కూడా మనకు టాప్ టు బాటమ్ పడుగు అని అంటాము, వాఫ్ థ్రెడ్డింగ్ అని అంటాము. తర్వాత మనము ఇక్కడ చూసుకున్నట్లయితే సైడ్ టు సైడ్ అంటే ఏంటిది, వెఫ్ట్. ఇగో ఇట్లా ఇదంతా కూడా ఏంటిది మనకు వెఫ్ట్ అన్నట్టు. ఓకే, వెఫ్ట్ ఇగో ఇట్లా ఉంటుంది. ఇది మనకు క్లియర్గా ఇచ్చారు టెక్స్ట్ బుక్లో, సోషల్ టెక్స్ట్ బుక్. అది కూడా మనకు 7th లెసనే ఉంటుంది, హ్యాండ్లూమ్స్. అది చూడండి. వార్ప్ థ్రెడింగ్, ఉలెన్ థ్రెడ్స్ ఆర్ స్టిచ్డ్ ఫ్రమ్ ద టాప్ టు బాటమ్. ఏంటిది, టాప్ ఆఫ్ లూమ్ టు ద బాటమ్. ఓకే, నేను ఇక్కడ ఇది పిక్చర్ కూడా తెచ్చాను, ఇగో ఇలా. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ సిల్క్ అలాగే కాటన్ ఉంది. మెయిన్లీ ప్రోటీన్, దీంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, దీంట్లో కార్బోహైడ్రేట్ ఉంటుంది, దాన్నే మనం సెల్యులోస్ అంటాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక ప్రాసెస్ ఇచ్చారు. ఈ ప్రాసెస్ మీరు 100% గుర్తుపెట్టుకోవాలి. వూల్ ఈజ్ ఏ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్. వూలెన్ క్లాత్ ఆల్సో హెల్ప్స్ టు డౌస్ ఫైర్ అట, అంటే మంటలు ఆరిపేయడానికి ఉపయోగపడుతుంది. షీరింగ్, స్కోరింగ్, సార్టింగ్, బ్లీచింగ్, డైయింగ్, కాంబింగ్ ఆర్ కార్డింగ్, రోలింగ్ అండ్ ట్విస్టింగ్, స్పిన్నింగ్, వీవింగ్ ఉలెన్ ఫ్యాబ్రిక్. సో ఈ ప్రాసెస్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇగో ఇది మీరు ఎప్పుడైనా టైం ఉంటే చదివండి. జస్ట్ రీడ్ అండ్ ఎంజాయ్ అని ఇచ్చారు, కానీ దీంట్లో నుండి ఇస్తారా ఇవ్వరా అని మీకు డౌట్ రావచ్చు. వాడు 100% దేంట్లో నుండి అయినా ఇవ్వచ్చు. దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ సిలబస్. 0.5 అని ఉంది కదా, అంటే ఇది మనకు TGDSC 2024లో వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మనకు సెరికల్చర్ అంటే సిల్క్ వామ్ తెలుసు కదా అని అనుకోవచ్చు, కానీ ఆ మూమెంట్లో రాయాలి, అది ఇంపార్టెంట్. ద సెరికల్చర్ ఈస్ రిలేటెడ్ టు సెరికల్చర్ క్రింది వాటికి సంబంధించింది. దేనికి, సిల్క్ వామ్, హనీబీస్, ప్రాన్స్ అండ్ ఫిషెస్, పౌల్ట్రీ. కోళ్ళు పరిశ్రమ అంటే పౌల్ట్రీ, రొయ్యలు మరియు చేపలు, తేనెటీగలు, తర్వాత పట్టు పురుగులు. ఓకే, ఇది మనకు సంబంధించింది. ఇక్కడ చూసుకున్నట్లయితే హానీబీస్ ఏంటిది, మనకు అప్టికల్చర్ అంటాం. తర్వాత ఇది అక్వాకల్చర్ అని అంటాం. పౌల్ట్రీ, ఇవన్నీ కూడా మనకు డిఫరెంట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ అంటే హియరింగ్ అన్నట్టు, అంటే పెంపకాలు. ఓకే, మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి సెరికల్చర్. మనకు 0.5 మార్క్స్ అనేది వచ్చేస్తుంది రైట్ ఆన్సర్ పెట్టేస్తే. ఓకే, ఇలాంటి మంచి కంటెంట్ మన దగ్గర ఉంది. ఓకే అండి, మనము ప్రతి ఒక్కరు మన లెర్నర్ జోన్కి సపోర్ట్ చేయాలి. అలాగే మన వాట్సాప్ ఛానల్ ఉంది, లింక్ నేను కింద కామెంట్ బాక్స్లో ఇస్తాను. అలాగే మీరు ఎగ్జామ్స్ అంటే మనకు బిట్స్ ఉన్నాయండి, పోస్టులలో వెళితే మీరు బిట్స్ చాలా ఉన్నాయి, దాదాపుగా 250+ ఉన్నాయి. అవి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీరు చూడండి, ఆన్సర్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.